9. Hello everyone, Namaste Andy. I am Dr. Babita, consultant dermatologist, Colors Healthcare Clinic in Mayapur branch అండి. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. టుడే మనం వింటర్ వచ్చింది కదా, సో వింటర్ కేర్ అండ్ వింటర్లో వచ్చే స్కిన్ డిసీజెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఎనీ డౌట్స్, ఎనీ క్వెరీస్ యూ క్యాన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఈవినింగ్. సో మనం కామన్గా వింటర్లో సన్ స్క్రీన్ వాడచ్చా లేదా ఇలాంటి డౌట్స్ ఉంటాయి. కానీ వింటర్లో కూడా సన్ స్క్రీన్ వాడాలండి. ఇట్స్ లైక్ రైనీ అయినా కానీ వింటర్ అయినా కానీ ఏ సీజన్లో కూడా యూవీ రేస్ అనేవి వస్తాయి. సో డెఫినెట్గా మనం సన్ స్క్రీన్ అనేది ఎప్పుడు అప్లై చేసేలాగే వీ హ్యావ్ టు యూజ్ సన్ స్క్రీన్ ఎవ్రీ 3 hours అనమాట. నైట్ వింటర్లో కూడా సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ వాడాలండి వింటర్లో. సో మన స్కిన్ వింటర్లో ఎక్కువ డ్రై అవుతుంది అండ్ డ్రై స్కిన్ ఎప్పుడు ఇంకా ఎక్కువ సెన్సిటివ్గా ఉంటుంది. సో ఎక్కువ సెన్సిటివిటీ బ్యారియర్ ప్రొటెక్షన్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల సన్ రేస్ యూవీ డ్యామేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా వింటర్లో సన్ స్క్రీన్ యూస్ చేయాలి. అండ్ సన్ స్క్రీన్ కూడా అడిక్వేట్ క్వాంటిటీ లైక్ 2 fingertips ఫర్ ఫేస్ అండ్ నెక్ యూస్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇంకా వింటర్లో కామన్గా ఎక్కువ చల్లగా ఉంది అని ఎక్కువ హాట్ షవర్స్ చేస్తారు. సో ప్లీజ్ ట్రై టు అవాయిడ్ హాట్ షవర్స్. ఎక్కువ వేడి నీళ్ళతో స్నానం చేయకూడదండి. లూక్ వామ్ వాటర్ యూస్ చేయాలి. అండ్ ఎక్కువసేపు కూడా చేయకూడదు. షార్ట్ అండ్ ల్యూక్ వామ్ వాటర్తో చేయాలి. సో ఎక్కువ హాట్ వాటర్తో చేయడం వల్ల మనకి న్యాచురల్ ఆయిల్స్ అవి రిమూవ్ అవ్వడం అండ్ హార్ష్గా స్కిన్ ఇంకా డ్రై అవ్వడం. సో ఆ డ్రై స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల మనకి మోర్ ప్రోన్ టు లైక్ ఎగ్జిమాస్ అవనివ్వండి అవన్నీ ఎక్కువ వచ్చే వింటర్లో కామన్ డిసీజెస్ ఏంటంటే ఎగ్జిమాస్, సోరియాసిస్ అండ్ ఆల్ దీస్ ఎటోపిక్ డర్మటైటిస్ ఇవన్నీ అగ్రవేట్ అయ్యే ఛాన్స్ ఉంటాయన్నమాట. సో వింటర్లో మనం స్కిన్ డ్రై అవ్వకుండా ఎంత ఫ్రీక్వెంట్గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఇమీడియట్లీ ఆఫ్టర్ బాత్ స్నానం చేసిన వెంటనే మనం మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. 2-3 times అప్లై చేయాలి. అండ్ సో ఇంకా మైల్డ్ యూస్ హార్ష్ సోప్స్ కూడా వాడకండి. మైల్డ్ క్లెన్జర్స్, జెంటిల్గా ఉండే క్లెన్జర్స్ యూస్ చేయాలి. మాయిశ్చరైజింగ్ క్లెన్జర్స్ యూస్ చేయాలి. సో can I take PRP? PRP GFC PRP GFC యాక్చువల్గా మన కొలాజిన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఆల్సో PRP మనకి మన స్కిన్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో PRP GFC విల్ హెల్ప్ ఇన్ వింటర్. అండ్ మెయిన్లీ మనకి అడ్వాన్స్డ్గా స్కిన్ బూస్టర్స్ చేయించుకోవచ్చు విచ్ ఆర్ హైల్యూరానిక్ యాసిడ్ అనమాట. అవి మనకి స్కిన్లో మాయిశ్చర్ కంటెంట్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ దే ఆర్ అబ్జార్బ్ వాటర్ మాలిక్యూల్స్. దానివల్ల మనకి స్కిన్ ప్లంపీగా ఉండడము, హెల్దీగా స్కిన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. వింటర్ డ్రైనెస్ నుంచి మనకి బూస్టర్స్ హెల్ప్ చేస్తుంది. పోస్ట్మార్టం హెయిర్ ఫాల్ అనేది కామన్ అండి. అంటే లైక్ మనకి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వీ హ్యావ్ ఎనర్జన్ ఫేజ్ అనేది ఎక్కువ అవుతుంది. ఇది ఫిజియలాజికల్ చేంజ్. సో అప్పుడు ఆఫ్టర్ దట్ ఒకేసారి పోస్ట్మార్టంలో మనకి ఒకేసారి హెయిర్ ఫాలికల్స్ అనేవి టీలోజన్ ఫేజ్ అంటే షెడ్డింగ్ ఫేజ్లో కన్వర్ట్ అవుతాయి. దానివల్ల ఒక్కసారిగా మనం హెయిర్ లాస్ అవుతాము, ఎక్కువగా ఊడుతుంది. బట్
ఫ్యూ హెయిర్ కేర్ టిప్స్ తీసుకోవడం వల్ల మనం కొంచెం దాన్ని ప్రివెంట్ చేయగలుగుతాం. హాయ్ అండి. సెన్సిటివ్ స్కిన్ లేజర్ టోనింగ్ చేయించుకోవచ్చా అంటే అండ్ బేస్డ్ ఆన్ యువర్ స్కిన్ మనం ఎనర్జీస్ అవి చూసుకొని చేయొచ్చు. సెన్సిటివ్ స్కిన్ అంటే ఎవ్రీ టైం సెన్సిటివ్ ఉండకపోవచ్చు. సో ఒక్కొక్కసారి డ్యూ టు ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ అండ్ మీరు ప్రాపర్గా స్కిన్ మాయిశ్చరైజ్ అవి చేసుకొని సన్ స్క్రీన్ వాడుతుంటే మీ స్కిన్ని మంచిగా హైడ్రేషన్ చేసుకుంటే అది మనకి చేసుకోవచ్చు. లేజర్ టోనింగ్ ఎనర్జీస్ అవన్నీ మనం బేస్డ్ ఆన్ సెన్సిటివ్ స్కిన్ చూసి చేస్తాం. సెన్సిటివ్ స్కిన్లో వీ కెన్ యూజ్ సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ అండ్ ఫిజికల్ సన్ స్క్రీన్స్ వాడుకోవచ్చు. సో ఇవంతా మనకి బ్యారియర్ ప్రొటెక్షన్ ఇస్తుంది కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ నుంచి అండ్ వాటి నుంచి మనకి ఇంప్రూవ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ ద స్కిన్ ఇంప్రూవ్ అవుతుంది. సో పర్టికులర్గా వింటర్ సీజన్లో కిడ్స్ అండ్ ఎల్డర్లీ ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి. బికాజ్ ఎల్డర్లీలో ఏంటంటే వాళ్ళకి సెబేషియస్ గ్లాండ్స్ అనేవి తగ్గిపోతాయి. సో వాళ్ళ సీబమ్ సెక్రీషన్ తగ్గుతుంది. సో వాళ్ళకి మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్ బికాస్ దేర్ స్కిన్ ఈజ్ మోర్ ప్రోన్ టు లైక్ ఎలర్జీస్ కానీ ఎగ్జిమాస్ కానీ అలాగా. సో దానివల్ల మనకి వాళ్ళ మోర్ ఫ్రీక్వెంట్గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. అండ్ కిడ్స్ కూడా అలాగే వాళ్ళ స్కిన్ అనేది చాలా థిన్ ఉంటుంది. సో వాళ్ళకి కూడా మోర్ వింటర్ వెదర్లో బికాస్ ఆఫ్ లో హ్యూమిడిటీ స్కిన్ బ్యారియర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల అటోపిక్ డర్మటైటిస్ పర్టికులర్గా ఉన్న వాళ్ళకి మోర్ ఇచ్చింగ్ రావడము, అంటే స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడము అంతా కామన్ ఉంటుంది. సో అందు గురించి ఫ్రీక్వెంట్ మాయిశ్చరైజర్ పర్టికులర్గా కిడ్స్కి మనం ఈ వింటర్ సీజన్లో క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ సెలెక్ట్ చేసుకోండి దాన్ లోషన్స్. అండ్ ఇంకొక కామన్ ప్రాబ్లం వింటర్లో డాండ్రఫ్ ఒకటి. బికాస్ ఆఫ్ వింటర్ దీన్ని కాంబాట్ చేయడానికి సీబమ్ సెక్రీషన్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల డాండ్రఫ్ ఇంక్రీజ్ అవుతుంది, యాక్నీ బ్రేక్అవుట్స్ రావచ్చు. సో ఇది కూడా కేర్ తీసుకోవాలి. సో డాండ్రఫ్ ఉంటే లైక్ కీటోకోనజోల్ బేస్డ్ షాంపూస్ ఆర్ యాంటీఫంగల్ షాంపూస్ వీక్లీ ట్వైస్ యూస్ చేయండి. ఆఫ్టర్ దట్ హెయిర్ కూడా డ్రై అండ్ ఫ్రీజీగా అవుతుంది వింటర్లో. సో టేక్ కేర్ దట్ ఎక్కువ జెంటిల్ షాంపూస్ యూస్ చేయండి. ఆఫ్టర్ హెయిర్ వాష్ కండిషనర్ యూస్ చేయొచ్చు. అండ్ కవర్ యువర్ హెయిర్ వెన్ బయటికి వెళ్తున్నప్పుడు కవర్ చేసుకోవడం, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్ నుంచి కవర్ చేయడం వల్ల హెయిర్ ఫ్రీజీనెస్ అనేది కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి వింటర్లో ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ ఉండొచ్చు. బికాస్ లైక్ ఒకటి స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అవ్వడం వల్ల, అండ్ ఇంకొకటి స్నానం అనేది ఫ్రీక్వెంట్గా హైజీన్ మెయింటైన్ చేయరు చల్లగా ఉందని. సో దాని గురించి ఈ రెండు రీజన్స్ వల్ల మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో please maintain hygiene during winter. Also we have to take a proper showers and apply moisturizer to maintain a skin barrier protection. Laser is safe in PCOD patients andi. So on the PCODలో నెంబర్ ఆఫ్ సెషన్స్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని బట్టి మనకి మోర్ నెంబర్ ఆఫ్ సెషన్స్ పట్టచ్చు PCOD ఉన్నప్పుడు. బట్ లేజర్ it will work in PCOD also. To deal with flaky skin winterలో డ్రై అవుతుంది బికాస్ ఆఫ్ ద లో హ్యూమిడిటీ అండ్ ఆల్. సో మనం స్కిన్ని బయటకు వెళ్తున్నప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడం ఫస్ట్, లైక్ గ్లౌజ్ యూస్ చేయడం, ఫుల్ హ్యాండ్స్ యూస్ చేయడం ఇవంతా. అండ్ హాట్ షవర్స్ అవాయిడ్ చేయడము, ఫ్రీక్వెంట్ మాయిశ్చరైజర్ అప్లై చేయడం,
All these can help to improve your skin barrier. అండ్ కొంచెం ఇంకా అవాయిడ్ యూజింగ్ సాలిసిలిక్ బేస్డ్ ఫేస్ వాష్ కానీ అలాంటివి వింటర్లో పర్టికులర్గా అవాయిడ్ చేయండి. సీరమ్స్ ఆర్ ఫేస్ వాష్ యూ చూస్ దట్ సాలిసిలిక్ ఆర్ గ్లైకోలిక్ బేస్డ్ కొంచెం అవాయిడ్ చేయొచ్చు. నియాసినమైడ్ బేస్డ్ సీరమ్స్, రెటినాల్ కూడా ఇఫ్ యూ ఆర్ యూజింగ్ రెటినాల్ దాని ఫ్రీక్వెన్సీ తగ్గించుకోండి. వింటర్ ఇట్ కాస్ అగ్రివేట్ మోర్ డ్రైనెస్ కదా, సో రెడ్యూస్ ద ఫ్రీక్వెన్సీ. సో వింటర్లో ఏంటంటే యాక్ని సీబమ్ సెక్రీషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల యాక్ని బ్రేక్అవుట్స్ కూడా ఉంటాయి. సో సీ దట్ యాక్ని బేసిక్గా ఇవి ఫేస్ వాష్ అది చూస్ చేసుకునేటప్పుడు ఇట్ షుడ్ నాట్ బి మోర్ డ్రై చేసేలాగా ఉండకూడదు. సమ్ మాయిశ్చరైజింగ్ ఫేస్ వాష్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ యాక్ని కంట్రోల్ చేసుకోవడానికి ఎనీ అండర్లైన్ హార్మోనల్ ఇష్యూస్ ఉన్న ఒకటి అండ్ మైల్డ్ క్లెన్జర్స్, ఎక్స్ఫోలియేటింగ్ క్లెన్జర్స్ యూస్ చేయండి. మాయిశ్చరైజర్, లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్ అండ్ మాయిశ్చరైజింగ్ సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవచ్చు వింటర్లో. నాన్ కొమడోజెనిక్ తీసుకోవాలి యాక్నీకి. సన్ డ్యామేజ్కి ఫస్ట్ ట్రీట్మెంట్ ఈ సన్ స్క్రీన్ అప్లికేషన్. ప్రాపర్ సన్ స్క్రీన్ అప్లికేషన్ 3 hourly అప్లై చేయాలి సన్ స్క్రీన్. అండ్ పీల్స్ చేసుకోవచ్చు, లేజర్స్ చేయొచ్చు విచ్ విల్ హెల్ప్ టు రెడ్యూస్ ద పిగ్మెంటేషన్. బట్ పోస్ట్ అండ్ ప్రీ ట్రీట్మెంట్ కూడా లైక్ ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ లైక్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ఇండోర్లో ఉంటే సన్ స్క్రీన్ చాలామంది యూజ్ చేయరు, బట్ ఇండోర్లో కూడా మనకి సన్ స్క్రీన్ చాలా అవసరము. సో ఇండోర్లో ఉన్న ఫ్రీక్వెంట్గా సన్ స్క్రీన్ అప్లై చేయండి. సో ఇంకా కోల్డ్ వాటర్ ఫేస్ వాష్ చాలామంది అడుగుతున్నారు. కోల్డ్ వాటర్ డిప్, ఇట్ విల్ హెల్ప్. కోల్డ్ వాటర్ డిప్ చేయాలి అంటే డైరెక్ట్ ఐస్ అప్పుడు అప్లై చేయొద్దు. కోల్డ్ వాటర్లో డిప్ చేయడం వల్ల వాసో కన్స్ట్రిక్షన్ అవ్వడం వల్ల మనకి ఫేస్ మీద పఫీనెస్ తగ్గడం, రెడ్నెస్ అండ్ ఇరిటేషన్ తగ్గుతుంది. అండ్ ఆల్సో అది కొంచెం పోర్స్ కూడా టైటన్ చేస్తుంది. బట్ దీస్ ఎఫెక్ట్స్ ఆర్ టెంపరరీ, ఇట్స్ నాట్ లైక్ పర్మనెంట్గా అది కాదు. టెంపరరీగా ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎ రిఫ్రెష్ అండ్ ఫ్రెష్ లుక్ యూ కెన్ డిప్ యువర్ ఫేస్ ఇన్ కోల్డ్ వాటర్, బట్ ఇట్ షుడ్ బి ఫర్ ఎ షార్ట్ టైమ్ లైక్ 5 to 10 seconds each day. లిప్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనకి వింటర్ సీజన్లో పర్టికులర్గా లిప్ క్రాక్ అవ్వడము ఎక్కువగా ఉంటుంది. సో లిప్ బామ్ అనేది మనం SPF ఉన్న మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ సెలెక్ట్ చేసుకొని ఫ్రీక్వెంట్గా 2 or 3 times అప్లై చేయొచ్చు. అండ్ లిప్స్టిక్ యూజ్ చేసేటప్పుడు కూడా ట్రై టు యూజ్ సమ్ మాయిశ్చరైజింగ్ టెక్స్చర్ ఉన్న లిప్ బామ్ అండ్ టింటెడ్ లిప్ బామ్స్ యూజ్ చేయడం బెటర్. ఇందాక అనుకున్నట్టు డ్రై హెయిర్, బ్రిటిల్ హెయిర్ డ్యూ టు లో హ్యూమిడిటీ ఇన్ ద ఎన్విరాన్మెంట్ మనం కొంచెం హార్ష్ విండ్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి హెయిర్ని. యూస్ సమ్ ప్రొటెక్షన్ అండ్ ఆల్సో అవాయిడ్ హార్ష్ షాంపూస్ కానీ, లాంగ్ షవర్ కానీ, హాట్ షవర్ కానీ అవాయిడ్ చేయండి. మైల్డ్ జెంటిల్ షాంపూస్ యూస్ చేయండి. అండ్ పోస్ట్ షాంపూ కండిషనర్ ఓన్లీ హెయిర్ స్ట్రాండ్స్కి అప్లై చేయాలండి కండిషనర్, నాట్ టు ద స్కాల్ప్. అండ్ యూ కెన్ యూస్ సమ్ హెయిర్ మాస్క్ యూస్ చేయొచ్చు once in a week అలాగా. పింపుల్స్ వింటర్లో ఎక్కువ రావచ్చండి. దట్ ఈజ్ వింటర్ యాక్నీ. ఎందుకు అంటే మనకి బాడీలో ఆయిల్
sebum secretion వింటర్లో ఇంక్రీజ్ అవుతుంది ఆ డ్రైనెస్ని కాంబాక్ట్ చేయడానికి. సో ఆ సీబమ్ సెక్రీషన్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు అండ్ స్కిన్ బ్యారియర్ డ్యామేజ్ అవుతున్నప్పుడు సో దీస్ ఆర్ లైక్లీ టు పోర్స్ క్లాగ్ అయ్యి మనకి యాక్ని బ్రేక్అవుట్స్ రావడము, బ్యారియర్ డ్యామేజ్ అవ్వడం వల్ల మన హ్యాండ్స్కి ఉన్న డర్ట్ మనం ఫ్రీక్వెంట్గా టచ్ చేస్తుంటే ఇన్ఫెక్షన్ వచ్చి పస్ట్యూల్స్ లాగా యాక్ని బ్రేక్అవుట్స్ లాగా ఇన్ఫ్లేమ్డ్ ఇన్ఫెక్టెడ్ యాక్ని రావచ్చు. సో టేక్ కేర్ దట్ స్కిన్ బ్యారియర్ ఇంపార్టెంట్. మాయిశ్చరైజర్ అప్లై చేయండి, హ్యాండ్స్ వాష్ చేసుకోకుండా ఫేస్ టచ్ చేయొద్దు. ఇన్స్టెంట్ గ్లో ఫర్ బ్రైడల్ అంటే కొన్ని పార్టీ పీల్స్ చేయొచ్చు అండి, స్కిన్ బూస్టర్ చేయొచ్చు. పర్టికులర్గా వింటర్ సీజన్లో స్కిన్ బూస్టర్ విల్ హెల్ప్ టు గివ్ అ ఇన్స్టెంట్ గ్లో అండ్ పల్పీ లుక్. ప్లంపీగా మీకు హైడ్రేటెడ్గా స్కిన్ ఉన్నప్పుడు ఇన్స్టెంట్గా స్కిన్ గ్లో అవుతుంది. యాక్నీ మార్క్స్ ట్రీట్ చేయడానికి లైక్ వీ కెన్ డూ మెనీ ప్రొసీజర్స్ లైక్ పీల్స్ చేయొచ్చు. అండ్ యాక్నీ పర్టికులర్గా టచ్ చేయకండి, పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది, యాక్నీ మార్క్స్ ఎప్పుడు టచ్ చేయొద్దు. అండ్ పీల్స్ చేసుకోవచ్చు, లేజర్ చేయొచ్చు. మనకి ఈ లేజర్ లేజర్ వల్ల మనకి యాక్నీ మార్క్స్ పిగ్మెంటేషన్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో విత్ హాట్ వాటర్ వల్ల మనకి స్కిన్ డ్రై అయిపోతుందండి. సో యూ హ్యావ్ టు అవాయిడ్ హాట్ వాటర్ ఇన్ వింటర్. ల్యూక్ వామ్ వాటర్, రూమ్ టెంపరేచర్, జస్ట్ మనకి చల్లేయకుండా ల్యూక్ వామ్ వాటర్తో వాష్ చేసుకోండి. వింటర్లో వీ క్యాన్ యూజ్ ఊల్ క్లోత్స్, బట్ కొంచెం సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి బెటర్ ఇట్ షుడ్ లోపల మనం ఏదైనా కాటన్ క్లాత్ యూస్ చేసి దానిపైన వేయచ్చు, బికాస్ దే ఆర్ మోర్ ప్రోన్ టు ఎలర్జీ. వాళ్ళకి ఇరిటేషన్ సెన్సిటివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి. పిగ్మెంటేషన్ కోసం పీల్స్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అంటే ఏంటి పిగ్మెంటేషన్ అనేది, మనం పిగ్మెంటేషన్ చాలా కాజెస్ ఉంటాయండి. లైక్ మెలాస్మా అవ్వచ్చు, లేదా కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉండొచ్చు, లేదా జస్ట్ పోస్ట్ ఇన్ఫ్లమేటరీ పిగ్మెంటేషన్ అయి ఉండొచ్చు, లేదా కాంటాక్ట్ డర్మటైటిస్ లైక్ హెయిర్ డైస్ కానీ వేరే వాటి వల్ల యూస్ చేయడం వల్ల వచ్చిన పిగ్మెంటేషన్ అండి. సో అది కన్సల్ట్ అయ్యి డర్మటాలజిస్ట్ని దానికి కోసం లైక్ మీ హోమ్ కేర్ డైరెక్ట్గా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ కానీ క్రీమ్స్ కానీ వాడకండి. ఇట్స్ లైక్ స్టెరాయిడ్ ఎక్కువ యూస్ చేయడం వల్ల స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. సో వితౌట్ కన్సల్టేషన్ డోంట్ అప్లై ఎనీ క్రీమ్స్ ఆన్ యువర్ ఫేస్. సో పిగ్మెంటేషన్ ఎందుకు వచ్చింది అని తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఆయిలీ స్కిన్కి లైట్ వెయిట్ అండ్ నాన్ కొమడోజెనిక్ సన్ స్క్రీన్స్ ప్రిఫర్ చేయొచ్చు.
హెయిర్ థిన్నింగ్, స్ట్రెస్. హెయిర్ థిన్నింగ్కి చాలా రీజన్స్ ఉంటాయి. సో ఎందుకు అవుతుంది? స్ట్రెస్ అవ్వచ్చు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అవ్వచ్చు, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్, పొల్యూషన్కి అవ్వచ్చు. సో ఏంటి కాజ్ అని దానికి మనం అండర్లైన్ కాజ్ని ట్రీట్ చేసుకుంటూ వీ కెన్ గో లైక్ హెయిర్ ట్రీట్మెంట్స్ లైక్ పిఆర్పి, జిఎఫ్సీస్ ఇవన్నీ చేసుకోవచ్చు. పిఆర్పి బెటర్ దాన్ సీరమ్స్. పిఆర్పి అనేది మన ఓన్ బ్లడ్ నుంచి డ్రా చేసి మన ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, అది మన ఓన్ బ్లడ్ రీజనరేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్లీ పిఆర్పి విల్ బి బెటర్. సో బేస్డ్ ఆన్ యువర్ అంటే దేనికి మీ కండిషన్ ఏంటి అని చూసిన దాన్ని బట్టి వీ కెన్ డిసైడ్ ద ట్రీట్మెంట్. యాక్నీ స్కార్స్ ట్రీట్ చేయడానికి డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయండి. యాక్నీ స్కార్స్ అనేది క్రీమ్స్తో తగ్గిపోయేది కాదు. వీ హ్యావ్ టు అండర్గో ఎనీ ప్రొసీజర్ లైక్ మనము అంటే స్కార్ డెప్త్ని బట్టి సూపర్ఫిషియల్ ఉందా, డీప్ ఉన్నాయా అని దాన్ని బట్టి వీ కెన్ గో ఫర్ పీల్స్. ఇంకా మనము ఎంఎన్ఆర్ఎఫ్ విత్ పిఆర్పి లైక్ మైక్రోనీడ్లింగ్ చేసుకోవచ్చు, ఫ్రాక్షనల్ CO2 చేయొచ్చు. సో ఇవంటే ఏంటంటే లైక్ మన కొలాజిన్ బూస్ట్ చేయడం వల్ల డెప్త్ ఆఫ్ ద స్కార్స్ అది రెడ్యూస్ చేస్తుంది. అండ్ స్కార్స్ని బట్టి సబ్సిషన్ ఇలా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. వన్స్ కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్ అండ్ దే కెన్ ప్లాన్ ఫర్ యూ అకార్డింగ్లీ. పిఆర్పి ఆర్ జిఎఫ్సి ఆర్ బోత్ లైక్ మన బ్లడ్ తీసి సెంట్రిఫ్యూజ్ చేసి ఇంజెక్ట్ చేసేదే. బట్ జిఎఫ్సి ఈజ్ అ లిటిల్ బిట్ అడ్వాన్స్ దెన్ పిఆర్పి. సేమ్ అండి, బట్ జిఎఫ్సిలో మోర్ నెంబర్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో లిటిల్ బిట్ జిఎఫ్సి విల్ బి బెనిఫిషియల్. లేజర్ పర్మనెంట్గా హెయిర్ ఫాలికల్స్ని, లేజర్ హెయిర్ రిడక్షన్ అండి. మనకి లేజర్ థిక్ హెయిర్ని థిన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. పర్మనెంట్ అంటే బేస్డ్ ఆన్ అండ్ అండర్లయింగ్ హార్మోనల్ కండిషన్ మనకి డెఫినెట్గా హెయిర్ ఫాలికల్స్ రెడ్యూస్ అవుతాయి అండ్ థిన్ అవుతాయి, లైటర్ అవుతాయి. మనకి థిక్కర్ హెయిర్ మీద బెటర్గా వర్క్ అవుతుందండి. ఫైన్ హెయిర్ మీద లేజర్ అంత వర్క్ అవ్వదు. థిక్ హెయిర్ ఎక్కడైతే డార్క్ బ్లాక్ హెయిర్ ఉందో ఇట్ విల్ బికమ్ థిన్నర్ అండ్ ఫైనర్. సో అవైలబుల్ ట్రీట్మెంట్స్. సో హెయిర్కి చాలా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. లైక్ పిఆర్పి, జిఎఫ్సి చేయించుకోవచ్చు. స్కాల్ప్ థ్రెడ్స్ అని వేయచ్చు. స్కాల్ప్ థ్రెడ్స్ అంటే ఇట్ విల్ హెల్ప్ టు స్టిమ్యులేట్ ద కొలాజిన్ అండ్ న్యూ బ్లడ్ వెసల్ ఫార్మేషన్ అయ్యి అక్కడ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్ చేసి మన స్కాల్ప్ హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా QR678 చేయించుకోవచ్చు. అలా డిఫరెంట్ వీ హ్యావ్ వైడ్ వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ అట్ కలర్స్ ఫర్ హెయిర్. సో బేస్డ్ ఆన్ యువర్ కన్సర్న్ మీకు ఎంత హెయిర్ ఫాల్ ఉంది, ఎలా ఉంది అని చూసి దాన్ని బట్టి మనం కస్టమైజ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. డైట్ ఎఫెక్ట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా హెయిర్ ఫాల్ వస్తుందండి. సో డెఫినెట్లీ ఆ డైట్ విల్ ఎఫెక్ట్ హెయిర్ ఫాల్. ప్రాపర్ న్యూట్రిషనల్ డైట్ తీసుకోవడం, ప్రోటీన్ డైట్ తీసుకోవడం ఇంపార్టెంట్. హౌ టు స్టాప్ పిగ్మెంటేషన్ అనేది సో అది ఎందుకు వచ్చింది, ఏ టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్కి చాలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి. ఇట్ కెన్ బి హార్మోనల్ వల్ల
రావచ్చు పిగ్మెంటేషన్, హార్మోనల్ ఇష్యూ ఉండడం వల్ల. సో అండర్లయింగ్ కాజ్ కరెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. హార్మోనల్ ఇష్యూస్ వల్ల వస్తే అది ఏంటి, దేనికి వచ్చింది అని చూసి దాన్ని కరెక్ట్ చేయడం. కొన్ని హెయిర్ డై అప్లికేషన్ వల్ల వస్తుంది, అది మార్చడము, నో పీపీడీ ఉన్న హెయిర్ డై సెలెక్ట్ చేసుకోవడం. సో ఇంకా కొన్ని మెడికేషన్స్ వల్ల రావచ్చు పిగ్మెంటేషన్. సో చాలా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి పిగ్మెంట్. కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో వస్తుంది. సో ఏ టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా మనం అండర్లయింగ్ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేస్తూ మనం ట్రీట్మెంట్ తీసుకుంటే అది తగ్గుతుంది. అండ్ దాన్ని వీ హ్యావ్ టు మెయింటైన్, లైక్ సన్ స్క్రీన్ యూస్ చేయడము, బేసిక్ కేర్ అనేది ఎప్పుడు యూస్ చేసుకోవాలి. యూ కెన్ స్టార్ట్ ఆఫ్టర్ 18 అనేది ప్రిఫరబుల్, బికాస్ లేదు ఇఫ్ ఆఫ్టర్ 16 ఆల్సో అండర్ పేరెంట్ సూపర్విజన్ మీరు చేసుకోవచ్చు హెయిర్ రిమూవల్. యాక్చువల్గా వింటర్లో వీ ఫీల్ దట్ చల్లగా ఉంది, సో వాటర్ ఎక్కువ తాగము. బట్ ఇన్సైడ్ హైడ్రేషన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వింటర్లో హైడ్రేషన్ వల్ల మనకి స్కిన్ లోపల నుంచి హైడ్రేటెడ్గా ఉంటే మనకి వింటర్ డ్రైనెస్ నుంచి ప్రొటెక్ట్ అవుతుంది. సో వింటర్లో కూడా సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో అది ఒక గ్లోయింగ్ స్కిన్కి ఫస్ట్ ఫ్రమ్ ఇన్సైడ్ హైడ్రేషన్ ఒకటి ఇంపార్టెంట్, దెన్ సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజేషన్ ఇంపార్టెంట్. అండ్ యూ కెన్ టేక్ స్కిన్ బూస్టర్స్ లైక్ ఇఫ్ యూ వాంట్ ఎనీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. అండ్ హెల్దీ ఫుడ్ ఒకటి తీసుకోండి, లైక్ మోర్ ఆఫ్ రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. డాండ్రఫ్ వింటర్లో ఇంక్రీజ్ అవ్వడానికి సీబమ్ సెక్రీషన్ ఇంక్రీజ్ అవుతుందండి. దానివల్ల డాండ్రఫ్ కూడా వింటర్లో ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఫ్రీక్వెంట్ హెయిర్ వాష్ చేయడం, యాంటీ ఫంగల్ షాంపూస్ యూస్ చేయడం వీక్లీ ట్వైస్. అది యాంటీ ఫంగల్ షాంపూ యూస్ చేసి ప్రాపర్గా స్కాల్ప్కి అప్లై చేసి 5 to 10 minutes ఉంచి వాష్ చేయడం. ఇదంతా ఈ కేర్ అనేది ఇంపార్టెంట్ వింటర్లో. ఇట్స్ కామన్ టు హ్యావ్ డాండ్రఫ్ అండ్ సీజనల్ హెయిర్ ఫాల్ ఇన్ వింటర్. So thanks Andy, thank you for joining. Thanks for Colors for giving me this opportunity to meet you in live. So we'll meet once again in another live session. Thank you all for joining me in live.